ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. రాకా షూటింగ్ అప్డేట్ ఏంటి? కొన్నాళ్లుగా ముంబైలోనే జరుగుతున్న ఈ చిత్ర షూట్ ఎంతవరకు వచ్చింది తెలుసుకోవాలనుందా? ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్గా దీపికా పడుకునే నటిస్తున్నారు. ఆమె కాకుండా మరో ముగ్గురు స్టార్ బ్యూటీస్ కూడా నటిస్తున్నారా? ఒకవేళ అదే నిజమైతే ఆ ముగ్గురు అగ్ర హీరోయిన్స్ ఎవరు? వాళ్ళ పాత్రలు ఎలా ఉంటాయి? రాకాలో విలన్గా పాన్ ఇండియన్ హీరోయిన్ నటిస్తున్నారా? హ్యావ్ ఎ లుక్. పుష్ప తర్వాత తన ఫోకస్ అంతా రాకా సినిమా పైనే పెట్టారు అల్లు అర్జున్. ఈ చిత్రం కోసం అట్లీ ఎలా చెప్తే అలా మారిపోతున్నారు. ఇప్పటికే బన్నీ అయిన మేకోవర్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. రాకా షూట్ కొన్నాళ్లుగా ముంబైలోనే నాన్ స్టాప్ గా జరుగుతుంది. ప్యారలల్ వరల్డ్ కథతో అట్లీ చేస్తున్న ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. ఈ మధ్య ముంబైలో కీలక సన్నివేశాలు పూర్తి చేసిన టీం నెక్స్ట్ షెడ్యూల్ సైతం అక్కడే ప్లాన్ చేస్తున్నారు. ఆ షెడ్యూల్లో రష్మిక మందన్న పాల్గొనబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈమెతో పాటు జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ సైతం జాయిన్ అవుతున్నట్లు తెలుస్తోంది. రష్మిక ఇందులో విలన్ గా నటిస్తున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. పుష్పలో బన్నీతో పాటు నటించిన రష్మిక రాకాలో ఆయనకు పోటీగా నటిస్తున్నారని తెలిసి ఫ్యాన్స్ సూపర్ ఎక్సైట్ అవుతున్నారు. ఒకవేళ నిజంగానే రష్మిక విలన్ అయితే మాత్రం సినిమాకు అది మరింత హెల్ప్ కానుంది. అలాగే జాన్వీ కపూర్, మృణాల్ క్యారెక్టర్స్ కూడా చాలా విభిన్నంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీపిక మాత్రం మెయిన్ హీరోయిన్ గానే కనిపిస్తున్నారు. రాకా కాస్టింగ్ పై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇందులో షారుఖ్ ఖాన్ అతిథి పాత్ర చేస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. దాన్ని కొట్టిపారేలేం కూడా. ఎందుకంటే కింగ్ ఖాన్ కు జవాన్ ఇచ్చారు అట్లీ. ఆ స్నేహంతో రాకాలో గెస్ట్ గా మెరిసే అవకాశాలు లేకపోలేదు. మొత్తానికి రాకా రెడీ అవుతున్న తీరు చూస్తుంటే ఇండియన్ బాక్స్ ఆఫీస్ కు మరోసారి పూనకాలొచ్చేలా ఉన్నాయి.